ఎప్పుడైనా గమనించారా? ఆఫీస్ మీటింగ్లో మనం ఒక మంచి ఐడియా చెప్తుంటే దానికి ఎవరైనా అడ్డు చెప్పడం, లేదా ఇంట్లో రిమోట్ కంట్రోల్ కోసం చిన్నగా గొడవపడ్డం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నిజానికి మనందరి జీవితంలో ఈ సంఘర్షణలు అంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా కామన్. కానీ పాయింట్ ఏంటంటే వాటిని మనం అవకాశాలుగా మార్చుకోవచ్చు. అదెలాగో ఈ విశ్లేషణలో చూద్దాం. అసలు సంఘర్షణను ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి అన్నది తెలుసుకుందాం. సంఘర్షణ అనగానే మనసులో ఏదో నెగటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. గొడవలు, వాదనలు ఇవే గుర్తొస్తాయి. కానీ ఒక్క క్షణం ఆలోచిద్దాం. నిజంగా అన్ని రకాల కాన్ఫ్లిక్ట్స్ చెడ్డవేనా? అసలు కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడూ చెడ్డ విషయమేనా? సమాధానం వింటే కొంచెం ఆశ్చర్యపోవచ్చు. ఒకప్పుడు ఏమనుకునేవారంటే సంఘర్షణ అనేది అస్సలుండకూడదు, దాన్ని ఎలాగైనా సరే ఆపేయాలి అని. దాన్ని ట్రెడిషనల్ వ్యూ అంటారు. కాని ఇప్పుడు ఆలోచించే విధానం మారింది. దీన్నే ఇంటరాక్షనిస్ట్ వ్యూ అంటారు. దీని ప్రకారం ఒక టీం బాగా పనిచేయాలంటే వాళ్ల మధ్య కొంత సంఘర్షణ అవసరం. అవును, వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజమే. సరే, అసలు సంఘర్షణ అంటే ఏంటి? దాని డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఇది జస్ట్ గొడవ పడటం కాదు. మనకు చాలా ముఖ్యమైన ఒక విషయానికి అవతలి వాళ్ల వల్ల ఏదో నష్టం జరిగిందని లేదా జరగబోతోందని మనకనిపించినప్పుడు అప్పుడు మొదలయ్యే ఒక ప్రాసెస్ ఇది. అందుకే సంఘర్షణ అనేది రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే సంఘర్షణలనేవి సడన్గా ఊడిపడం. అవి ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రాసెస్ లాగా జరుగుతాయి. మనం గనక ఆ ప్రాసెస్ని అర్థం చేసుకుంటే దాన్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, ఈ కాన్ఫ్లిక్ట్ ప్రాసెస్ 5 స్టేజెస్లో జరుగుతుంది. ఏదో ఒక కారణంతో మొదలయ్యి ఆ తర్వాత మనం దాన్ని గుర్తించడం, మన ఫీలింగ్స్, ఆలోచనలు ఏర్పరచుకోవడం, దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించడం, చివరికి ఒక రిజల్ట్ రావడం, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. ఈ 5 దశలని అర్థం చేసుకోవడమే కాన్ఫ్లిక్ట్ని మేనేజ్ చేయడంలో ఫస్ట్ స్టెప్ అన్నమాట. మరి సంఘర్షణ ఎక్కడ మొదలవుతుంది? దానికి ముఖ్యంగా 3 కారణాలుంటాయి. మొదటిది కమ్యూనికేషన్ గ్యాప్స్, అంటే ఒకరినొకరు అపార్థం చేసుకోవడం. రెండవది స్ట్రక్చర్, అంటే ఆఫీసులో వనరుల కోసం పోటీ, ఎవరి రోల్ ఏంటో క్లారిటీ లేకపోవడం లాంటివి. ఇక మూడవది పర్సనల్ వేరియబుల్స్, అంటే సింపుల్గా చెప్పాలంటే వేరువేరు పర్సనాలిటీస్ మధ్య క్లాషెస్. ఉదాహరణకి ఆ సూజన్, హ్యారీల మధ్య జరిగినట్టు ఒక చిన్న కమ్యూనికేషన్ మిస్టేక్ కూడా పెద్ద సమస్యగా మారిపోవచ్చు. చూడండి, మీకు వ్యక్తిగత సమస్య ఉంది, మీరు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు అనే పరిస్థితి వస్తే ఇక అంతే. ఇలాంటి రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడూ ప్రమాదకరమే. ఇవి ఒక ఆర్గనైజేషన్ను కూడా నాశనం చేయగలవు, పనితీరును పూర్తిగా దెబ్బతీస్తాయి. కాన్ఫ్లిక్ట్ రిజల్ట్స్ కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫంక్షనల్, అంటే ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల టీంలో కొత్త ఐడియాలొస్తాయి, క్రియేటివిటీ పెరుగుతుంది, టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కాని ఇంకొకటుంది డిస్ఫంక్షనల్. ఇది టీంలో గొడవలు పెట్టి అందర్నీ వెనక్కి లాగేస్తుంది. అందుకే మొదట చెప్పుకున్నట్టు అన్ని సంఘర్షణలు చెడ్డవి కావు, కొన్ని మంచివి కూడా ఉంటాయి. సరే, ఇప్పటిదాకా సంఘర్షణ అంటే ఏంటి, అది ఎలా మొదలవుతుంది అని చూశాంగదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇలాంటి ఒత్తిడిలో అంటే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనుషులు సాధారణంగా ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ల రెస్పాన్స్ స్టైల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎవరితోనైనా ఒక డిసగ్రీమెంట్ వచ్చినప్పుడు మన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? వెంటనే గొడవకు దిగుతామా, లేక నాకెందుకులే అని తప్పించుకుంటామా, లేదా సర్లే అని సర్దుకుపోతామా? మన డీఫాల్ట్ రియాక్షన్ ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన రియాక్షన్స్ని 2 యాంగిల్స్లో చూడొచ్చు. ఒకటి, మనకు ఏం కావాలో మనం ఎంత గట్టిగా పట్టుబడుతున్నామనేది, దీన్నే అసర్టివ్నెస్ అంటారు. ఇక రెండవది, అవతలి వాళ్ల అవసరాలను ఎంత పట్టించుకుంటున్నామనేది, అంటే కోఆపరేటివ్నెస్ అన్నమాట. ఈ రెండిటి బ్యాలెన్స్ మీదే మన స్టైల్ ఆధారపడి ఉంటుంది. ఈ 2 కొలమానాల ఆధారంగా మొత్తం 5 స్టైల్స్ ఉంటాయి. 1 కాంపీటింగ్, అంటే నేను గెలవాలి, నువ్వు ఓడిపోవాలి. 2 కొలాబరేటింగ్, అంటే ఇద్దరం గెలవాలి. 3 అవాయిడింగ్, అంటే గొడవే వద్దు, ఇద్దరం ఓగిపోయినా పర్లేదు. 4 అకామడేటింగ్, అంటే నువ్వు గెలువు, నేను ఓడిపోతా. ఇక చివరగా కాంప్రమైజింగ్, అంటే మధ్యమార్గం, నువ్వు కొంచెం తగ్గు, నేను కొంచెం తగ్గుతా. ప్రతి స్టైల్కి దానికి సరిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. సరే, సంఘర్షణను అర్థం చేసుకున్నాం, మన రియాక్షన్స్ని చూశాం. ఇప్పుడు దాని పరిష్కరించే ఒక పవర్ఫుల్ టూల్ గురించి మాట్లాడుకుందాం. అదే నెగోషియేషన్, అంటే సంప్రదింపులు. నెగోషియేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి కూర్చుని ఒక అగ్రీమెంట్కి రావడానికి ప్రయత్నించడమే. కాన్ఫ్లిక్ట్ని సాల్వ్ చేయడానికి ఇది చాలా చాలా ముఖ్యమైన స్కిల్.
నెగోషియేషన్లో ముఖ్యంగా 2 పద్ధతులుంటాయి. ఒకదాన్ని కేక్ను పంచుకోవడం అనొచ్చు, ఇంకొకదాన్ని అసలు కేక్నే ఇంకా పెద్దదిగా చేయడం అనొచ్చు. ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. ఈ 2 పద్ధతుల మధ్య ఉన్న తేడాను చూస్తే, ఒకటి గెలుపు ఓటమి అనే ధోరణిలో ఉంటుంది, నా వాటా నాకు ఎక్కువ కావాలి అనుకుంటోంది, అక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా షేర్ చేసుకోరు, షార్ట్ టర్మ్ రిలేషన్షిప్ మీదే ఫోకస్ ఉంటుంది. కానీ రెండవది అలా కాదు, ఇద్దరం గెలవాలి, విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి అనుకుంటోంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బాగా షేర్ చేసుకుంటారు, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ బిల్డ్ అవుతాయి. మొదటి పద్ధతి అంటే డిస్ట్రిబ్యూటివ్ బేరసారాలు. ఇది ఫిక్స్డ్ పై అనే ఐడియా మీద నడుస్తుంది. అంటే కేక్ సైజ్ అంతే ఉంటుంది, దాన్ని మార్చలేం. సో ఒకరు పెద్ద ముక్క తీసుకుంటే ఇంకొకరికి ఖచ్చితంగా చిన్న ముక్కే వస్తుంది. ఇది పక్కా గెలుపు ఓటమి సిచ్యువేషన్ అన్నమాట. ఈ రకమైన బేరసారాలలో ప్రతి ఒక్కరికీ ఒక టార్గెట్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏం కావాలో ఒక పాయింట్ ఉంటుంది. అలాగే ఒక రెసిస్టెన్స్ పాయింట్ కూడా ఉంటుంది. అంటే ఇంతకంటే తగ్గలేను అనే ఒక లిమిట్. ఈ 2 లిమిట్స్ మధ్య ఉన్న గ్యాప్లోనే డీల్ కుదరడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని సెటిల్మెంట్ రేంజ్ అంటారు. అయితే దీనికి ఒక మంచి ఆల్టర్నేటివ్ ఉంది. అదే ఇంటిగ్రేటివ్ బేరసారాలు. దీని ముఖ్య ఉద్దేశం విన్ విన్ సొల్యూషన్ వెతకడం. ఇక్కడ ఒకరినొకరు ఓడించడం కాదు గోల్, ఇద్దరికీ ఉపయోగపడేలా ఇద్దరికీ విలువను క్రియేట్ చేయడం. దీనికొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది. ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఒక ఆరెంజ్ కోసం గొడవపడుతుంటారు. ఒకరికా పండు జ్యూస్ కావాలి, ఇంకొకరికి కేక్ చేయడానికి దానిపైనుండే తొక్క కావాలి. కాని వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. రాజీపడి ఆరెంజ్ని చెరిసగం కోసుకుంటారు. చివరికేమైంది? ఇద్దరికీ కావలసింది పూర్తిగా దొరకలేదు. అదే వాళ్లు మాట్లాడుకునుంటే ఒకరికి మొత్తం జ్యూసు, ఇంకొకరికి మొత్తం తొక్క దక్కేది. చూశారా? ఏం కావాలి అని అడగడం కంటే ఎందుకు కావాలి అని అడగడం ఎంత ముఖ్యమో ఈ కథ చెప్తుంది. ఒక మంచి నెగోషియేషన్ అనేది అనుకోకుండా జరిగిపోదు. దానికి కూడా ఒక పద్ధతైన ప్రాసెస్ ఉంది. ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, ప్లాన్ చేసుకోవాలి. తర్వాత కొన్ని గ్రౌండ్ రూల్స్ సెట్ చేసుకోవాలి. ఆ తరువాత ఒకరి పాయింట్స్ ఒకరు క్లియర్గా చెప్పుకోవాలి. అప్పుడసలు బేరసారాలు, ప్రాబ్లం సాల్వింగ్ మొదలవుతుంది. ఫైనల్గా ఒక ఒప్పందానికి వచ్చి దాన్ని అమలు చెయ్యాలి. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఇద్దరూ ఒక ఒప్పందానికి రాలేరు. అప్పుడు మూడో వ్యక్తి హెల్ప్ తీసుకోవచ్చు. దీన్నే మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం అంటారు. మీకు తెలుసా, దాదాపు 75% కేసుల్లో ఈ మీడియేషన్ సక్సెస్ అవుతుందట. అంటే ఇది ఎంత పవర్ఫుల్ టెక్నికో అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఈ డిస్కషన్లో మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటే, నాకు ఇది కావాలి అనే పొజిషన్స్ మీద కాదు, నాకు ఇది ఎందుకు కావాలి అనే ఇంట్రెస్ట్స్ మీద ఫోకస్ చేయాలి. ఇద్దరికీ విన్ విన్ సిచ్యువేషన్ రావాలంటే ఇదే అసలైన సీక్రెట్. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. నెక్స్ట్ టైం ఒక కాన్ఫ్లిక్ట్ ఎదురైనప్పుడు దాన్ని ఒక ప్రాబ్లంలా కాకుండా ఒక ఆపర్చునిటీలా చూస్తే, ఇద్దరికీ ఉపయోగపడే కొత్త దారులు వెతకడానికి దొరికిన ఒక అవకాశంగా భావిస్తే ఎలా ఉంటుంది?